హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఈరోజు అయితే మనం ఎర్లీ మార్నింగ్ 4కి అనేది ఆన్ చేశాము. 4కి కాదు 4:30కి అయితే ఆన్ చేశాను. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. 1000 రూపాయలు అయింది, అంతే 1000 రూపాయలు అయింది. బుకింగ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి. మార్నింగ్ 4:30కి ఫస్ట్ రైడ్ స్టేషన్కి పోయినా. స్టేషన్ నుంచి కూకట్పల్లి నుంచి మళ్ళీ కోంపల్లి ఆర్టీ ఆఫీసు. కరెక్ట్ సిఎన్జి స్టేషన్ కాడే పడింది. శుభం హోటల్ శుభం ఉంది కదా, అక్కడికైతే పడింది మనకి కోంపల్లిలో. నా గ్యాస్ కొట్టిచ్చేసిన. నిన్న సగం ట్యాంక్ ఉండే, అది కూడా అయిపోయింది. 2 పాయింట్స్ ఉండే. నా ఈ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే మనకు గ్యాస్ ఉండదు, గ్యాస్ లైన్ ఎక్కువ ఉండదు. అందుకైతే నా గ్యాస్ కూడా కొట్టిచ్చేసిన. ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ ఉంది గ్యాస్ ఉన్న. ఇప్పుడైతే డ్యూటీ అనేది ఇప్పటి నుంచి అనేది కంటిన్యూ చేద్దాం. ఆల్రెడీ 7 అయింది. మనం ఓలా ర్యాపిడో 2 అనేది ఆన్ చేసాము. నేను వచ్చేసి హైదరాబాద్లో వెహికల్ రెంట్కి తీసుకొని క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. టాటా నా వెహికల్ వచ్చేసి వేగనార్ 2024 మోడల్ సిఎన్జి వెహికల్. మనం వచ్చేసి టోటల్గా వచ్చేసి ఇప్పటికైతే ఒక 3 రైడ్స్ అయితే కంప్లీట్ చేసాము అంతే. మార్నింగ్ నుంచి చూద్దాం, ఈరోజు నైట్ వర్క్ అనేది చేద్దాం. మధ్యాహ్నం ఒక 2 అవర్స్ పని ఉంది, పని చేసుకొని 2 అవర్స్ ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి ఆఫ్టర్నూన్ పని ఉంది. ఆ పని అయిపోయినాక మళ్ళీ కంటిన్యూ అనేది చేద్దాం. అది కూడా డిపెండ్ ఆన్ బిజినెస్ బాగుంది, నిన్నట్లాగే వస్తాయి ఈవినింగ్ అని అనిపిస్తే ఖచ్చితంగానే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ 1000 రూపీస్ అనేది అయ్యింది మనకి. ఎన్ని కిలోమీటర్స్ తిరిగాను, ఏ రైడ్కి ఎంత ఇచ్చిందనే మీకు క్లారిటీగా చూపిస్తాను. చూడండి, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో వచ్చేసి ఈ ఫీల్డ్లోకి రావాలి, ఓన్ వెహికల్ పెట్టుకొని రావాలా లేదా రెంటల్ వెహికల్తో నడిపిద్దామా అనేది మీకు అర్థమవుతుంది ఈ వీడియో అనేది చూసినట్లయితే. అంటే రెంట్ ఎంత పోతుంది, మనకి ఎంత ప్రాఫిట్ మిగులుతుంది అనేది. ఓన్ వెహికల్ అనుకో ఓన్ వెహికల్ పెట్టాలి అంటే ఒక 10 lakhs వరకు ఇన్వెస్ట్ చేయాలి. 10 lakhs కాకుండా ఒక డౌన్ పేమెంట్ కట్టుకొని నెలకి ఈఎంఐ కట్టుకున్నా కానీ 3 లక్షల వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఒకవేళ మన కాడ అంత లేవు డబ్బులు, 3 లక్షలు లేవు, ఎక్కడిది 3 లక్షలు కూడా లేవు మన కాడ అనుకున్నట్లయితే రెంటల్ వెహికల్ అనేది తీసుకోవడం బెస్ట్. 100% అనేది బయట అప్పు చేసి ఆ 3 లక్షలు కూడా అప్పు చేసి మళ్ళీ నెల ఈఎంఐ కట్టుకునే బదులు ఈఎంఐ కాకుండా మళ్ళీ మెయింటెనెన్స్ పడుతుంది. వెహికల్ మెయింటెనెన్స్కి మనకి మినిమం 8-9,000 పడుతుంది ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి. అంటే ఎవ్రీ 2 monthsకి ఒకసారి 10,000 అనేది పడుతుంది మనకి. మళ్ళీ డాక్యుమెంట్స్ ఎక్స్పైర్ అయిపోతే దానికి ఛార్జెస్ ఉంటాయి. డాక్యుమెంట్స్ కానీ వెహికల్ డాక్యుమెంట్స్, ఫిట్నెస్, మళ్ళీ ఇన్సూరెన్సు, పర్మిటు, వాటికి ర్యాపిడోలో అయితే పడుతుంది కానీ రేట్ రావట్లేదు. 11 కిలోమీటర్స్కి 188 అంతా వేస్ట్, యాక్సెప్ట్ చేయను. ప్రజెంట్ అయితే కంప్లీట్ అయిన బుకింగ్స్ అనేది చూపిస్తాను. ఆ లోపు మీరు కూడా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అంటే ఇంతమంది నా వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా నేను ఏమైనా కొత్తగా తీయాలి, ఇంకా కొత్తగా అప్డేట్ ఇవ్వాలి మీకు అనేది. కుందన్పల్లి అంట వేస్ట్, అది ఓలాలో కుందన్పల్లి పడుతుంది వేస్ట్. అక్కడి నుంచి మనకు రిటర్న్ బుకింగ్స్ అయితే ఏముండవు. జేబిఎస్ 8 కిలోమీటర్స్ 178, ఛాన్స్ సేపటి నుంచి పడుతుంది కానీ ఏమన్నా ఒక 20 రూపీస్ యాడ్ చేస్తే 200 వరకు వెళ్తుంది. అప్పుడు అనేది వెళ్దాం మనము, యాక్సెప్ట్ చేసుకొని. ఓకే, అయితే ఆ లోపు మనం కూడా కంప్లీట్ అయిన బుకింగ్స్ అనేది చూపిస్తాను. ఆ లోపు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, మరి అయితే ఇదిగోండి, ప్రజెంట్ అయితే 54 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం మనము. 54 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. చెలియా అంట, లొకేషన్ ఎక్కడో మనకు తెలీదు. CHERYAL చూద్దాం ఒకసారి ఎక్కడ వస్తుంది చెరియా అంటే. చెరియా 24 కిలోమీటర్స్ 460 అంట. CHERYAL. చూడండి, 6 కిలోమీటర్స్ 140 అంట, యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, అయితే మనమైతే కంప్లీట్ అయిన రైడ్స్ అనేది చూపిస్తాను. అది వచ్చేసి గట్కేసర్ కాడ ఉంది. గట్కేసర్ నుంచి మళ్ళీ రిటర్న్ వస్తాయో రావు. ఇదిగోండి, ఫస్ట్ రైడ్ అయితే మనకి కోంపల్లి నుంచి పడింది. 4:30కి ఆన్ చేశాను, 4:42కి అయితే రైడ్ పడింది మనకి.
కోంపల్లి అశోక కాలం నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి శివాజీనగర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 437 రూపీస్, దాంట్లో నుంచి 8 రూపీస్ అనే కట్ చేసుకొని మనకు వచ్చేసి 429 రూపీస్ ఇచ్చిండు. 17.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 36 మినిట్స్ అయితే టైం పట్టింది. దాని తర్వాత అయితే ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది. మనకి కస్టమర్ క్యాన్సిల్ చేసుకెళ్ళండు, బుక్ చేసుకెళ్ళండు, క్యాన్సిల్ చేసుకెళ్ళండు. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా స్టేషన్ కాడ, అందుకైతే ఎక్కువ క్యాన్సిలేషన్స్ అయితే కొంచెం చూసుకొని యాక్సెప్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి పికప్, ఇది రైల్వే స్టేషన్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి ఇది కూకట్పల్లి డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 328 రూపీస్, దాంట్లో నుంచి 20 రూపీస్ డిడక్ట్ చేసిండు ఒకటేసారి. ఏదానికో 20 రూపీస్ డిడక్ట్ చేసిండు. మనకు వచ్చేసి 307 రూపీస్ అయితే ఇచ్చిండు. 4.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 28 మినిట్స్ టైం పట్టింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి కూకట్పల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి పేట్ బషీరాబాద్ జీడిమెట్ల, అంటే ఇది శుభం ఉంది, R2 ఆఫీస్ కార్ శుభం ఉంది కదా, అక్కడ డ్రాప్ చేశాను. 381 అంట, పికప్ ఎక్కువ ఉంది, 3.8 ఉంది. పోదామా? వద్దులే. మళ్ళీ ఆడ నుంచి మళ్ళీ రిటర్న్ ఖాళీగా కోంపల్లికి రావాలి. సిద్ధి వినాయక నగర్, అమ్మో అది అసలు పోకూడదు. లోపల టెక్ మహేంద్ర ఆపోజిట్ ఒక చిన్న గల్లీ ఉంటుంది, ఆ గల్లీలో డ్రాప్ అది సిద్ధి వినాయక నగర్ అంటే. కారు పోతే అవతల నుంచి ఆపోజిట్లో ఇంకో కారు వచ్చిందని కారు రూట్లో అంతే. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 306 రూపీస్, దాంట్లో నుంచి 8 రూపీస్ కట్ చేసుకుంది. ఇది ఎక్కడి నుంచి కోంపల్లి డ్రాప్ ఇది. దీనికి వచ్చేసి 15.1 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 28 మినిట్స్ టైం పట్టింది. 297 రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చిండు. టోటల్ అయితే 1034 రూపీస్ అయితే అయింది. మనకు ర్యాపిడోలో అయితే ఏం కాలేదు ఇంకా. చేద్దాం. ర్యాపిడోలో 0. ఒక 2 రైడ్స్ అయితే నేను క్యాన్సిల్ చేసిన, యాక్సెప్ట్ చేసి క్యాన్సిల్ చేశాను. ఇది ఓన్లీ 2 రైడ్స్ అనే క్యాన్సిల్ చేశాను. ఖైరతాబాద్ ప్రసాద్ మల్టీప్యాక్స్ ఆడ నుంచి మనకి రిటర్న్ ఏమి ఉండవు. ఇది మరి అయితే ఇప్పటికైతే 3 రైడ్స్ కంప్లీట్ అయినాయి. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం నెక్స్ట్ బుకింగ్ కోసం. అలాగే ఎండ్ ఆఫ్ ది డే కల్లా రెంట్ ఎంత పడుతుంది. డిమార్ట్ సికింద్రాబాద్ 12 కిలోమీటర్స్ 203. నెక్స్ట్ రేట్ ఇస్తే వెళ్దాం, రేట్ లేకుంటే వద్దు. రేట్ అనే మినిమం మన రేట్ మనకు ఉంది కదా, 20 రూపీస్ అనేది ఉండాలి. ఆల్రెడీ ఇస్తున్నాడు, వెయిట్ చేస్తే ఇస్తున్నాడు, ఓలా వాడు ఇస్తున్నాడు. కొంచెం వెయిట్ చేసి తీసుకుంటే చూద్దాం మరి మనమైతే. అలాగే రెంట్ ఎంత పడుతుందా మనకి ఎండ్ ఆఫ్ ది డే కల్లా అనేది మీకు క్లారిటీగా నేను చెప్తాను వెహికల్కి. ప్లస్ వెహికల్ మెయింటెనెన్స్ వచ్చేసి 0, మనకేం సంబంధం ఉండదు. A to Z ఒకవేళ వెహికల్ ఎక్కడన్నా బ్రేక్ డౌన్ అయినా కానీ కంపెనీ వాళ్ళే చూసుకుంటారు. ఇంకోటి వచ్చేసి ఎక్కడన్నా వెహికల్ మనం తగిలిచ్చినా కానీ సంబంధం ఉండదు మనకి, అది వచ్చేసి కంపెనీ వాళ్ళే చూసుకుంటారు. మనకైతే ₹1 కూడా ఖర్చు అనేది ఉండదు. అందుకైతే నేనైతే ప్రజెంట్ రెంటల్ వెహికల్లో అయితే నడుపుతున్నాను, మనకైతే ఏం ప్రెజర్ ఉండదు కాబట్టి. ఓకే, అయితే ఇప్పుడైతే ఉన్న నెక్స్ట్ రైడ్ ఏమన్నా కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను నేను. ఓకే మరి, బాయ్. మరి మళ్ళీ రైడ్ అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం అయింది, 1 గంట అయింది. పొద్దున ఎప్పుడో 6 గంటలకు అప్డేట్ ఇచ్చిన, ఇప్పుడు వరకు అప్డేట్ ఇవ్వలేదు మీకు. మనకైతే అక్కడి నుంచి ఇందాక గ్యాస్ కొట్టించాక బుకింగ్స్ అయితే ఏం పర్లేదు. పర్లేదని నేను కూడా రూమ్కి వచ్చి తిన్నాను, తినేసిన, టిఫిన్ చేసిన. టిఫిన్ కూడా ఎంత 3 కిలోమీటర్స్ ఆడ నుంచి, నాకు డిస్టెన్స్ ఏం అంత లాంగ్ ఏం కాదు, దగ్గరే పక్కనే కాబట్టి వచ్చేసిన. బయట ఎందుకు తిన్నాము, ఎట్లా బుకింగ్స్ లేవు కదా, తినేస్తే అయిపోతుంది కదా అని టిఫిన్ చేసిన. టిఫిన్ చేశాక ఆన్ చేసిన, హైటెక్ సిటీ పడినది. హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి వరకు ఖాళీగా వచ్చిన. కూకట్పల్లి నుంచి తిరుమలగిరి పడినది. తిరుమలగిరి నుంచి క్లాక్ టవర్ కాడ టెంపుల్ ఉంది కదా అమ్మవారి, ఆ టెంపుల్ కాడికి పడినది. మళ్ళీ అక్కడి నుంచి కోంపల్లి పడినది. కోంపల్లికి ఎక్కడ ఉన్నా కానీ మనము లంచ్ టైంకి అయితే కోంపల్లికి వస్తాడు ఓలా వాడు కానీ ర్యాపిడో వాడు కానీ, లేదా నైట్ బిజినెస్ చాలు అనుకునేసరికి కోంపల్లికి వేసేస్తాడు. అది మరి అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనము టోటల్ తిరిగిన కిలోమీటర్స్ ఎంత అమౌంట్ వచ్చింది, టోటల్ అయితే 138 తిరిగాను. అమౌంట్ ఎంత అయిందో చూసుకుందాం. నేను కూడా చూసుకోలేదు ఎంత అయిందో కూడా. ఇప్పుడైతే మొత్తం అయితే చూసుకుందాం ఒకసారి. టైం వచ్చేసి 1 గంట అవుతుంది.
ప్రజెంట్ అయితే మళ్ళీ కొంపల్లికి వచ్చిన, ఇప్పుడు కొంపల్లోనే ఉన్నా. తినేసి మళ్ళీ 4 లాగిన్ చేస్తాను. ఖచ్చితంగా లాగిన్ చేయాలి, అంటే ఈరోజు లాస్ అవుతాం. లాగిన్ చేయకుంటే రెంట్ ఎక్కువ పోతుంది. అరగంట అయ్యింది. మార్నింగ్ 4:30కి ఆన్ చేసిన, ఇప్పుడు వచ్చేసి 12:30 వరకు అయితే టైం ఉంటుంది మనకి. 600 రూపీస్ రెంట్కి. వాళ్ళు 12:30 కానీ క్రాస్ అయితే, 12:30 అని కాదు, 8 అవర్స్. 8 అవర్స్ అనేది దాటితే 1 మినిట్ 1 సెకండ్ దాటినా కూడా 1000 రూపీస్ రెంట్ అనేది పడిపోతుంది మనకి. అదైతే ఎవరైనా తీసుకున్న వాళ్ళు చూస్తుంటే వీడియో గుర్తుపెట్టుకోండి. 1 సెకండ్ లేట్ అయినా కానీ మీరు ఆఫ్ చేయడం, 1 సెకండ్ కన్నా ఆఫ్ 1 సెకండ్ లేటు ఆఫ్ చేసినా కానీ 1000 రూపీస్ రెంట్ అయితే పడిపోతుంది. అది మరి ప్రజెంట్ అయితే ఇంకా మనము కంప్లీట్ అయిన రైస్ చూపిస్తాను. ఇప్పుడు ఈరోజు ఎట్లా 1000 రూపీస్ రెంట్ పడినదో నాకు కంటిన్యూ చేద్దాం నైట్ వరకు. అంటే నేను ఇప్పుడు తినేసి మళ్ళీ 4కి ఆన్ చేస్తాను, ఈవినింగ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు 1 అయింది టైము, నిద్ర వస్తుంది, కొంచెం మబ్బుగా ఉంది. ఎందుకంటే మార్నింగే లేస్తాను కదా, మార్నింగ్ 4కే లేస్తాను నేను. మార్నింగ్ 4కే 3:30కే లేస్తాను. 3:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి 4:30 అవుతుంది మనకు రైడ్ పోయేసరికి. అందుకైతే మనకి మార్నింగ్ కూడా కొంచెం రెస్ట్ ఉండాలి కదా. రెస్ట్ తీసుకున్నట్లయితే ఈవినింగ్ కూడా మనం కంటిన్యూ చేయగలం డ్యూటీ. ఓకే, మరి అయితే ఇప్పుడైతే మనం కంప్లీట్ అయిన రైడ్స్ అనేది చూపిస్తే చూడండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను, ఎంత అమౌంట్ అయింది, ఏమైనా క్యాన్సిల్ అయినాయా, క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఎలా వచ్చాయి, ఎంత వచ్చాయి అనేది కూడా క్లారిటీగా మీకు చూపిస్తే చూడండి. ఇదిగోండి 138 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. ఇప్పటికి మొత్తం 138.4 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. మార్నింగ్ 3 రైడ్స్ చూపించాను కదా, దాని తర్వాత ర్యాపిడో ఓలా ఒక రైడే పడినది. కొంపల్లి నుంచి డైరెక్ట్ హైటెక్ సిటీ పడినది. హైటెక్ సిటీ పడినది కొంపల్లి నుంచి 10కి డ్రాప్ అయింది. 8:20కి ఆన్ చేసి 8:30కి పికప్ చేసుకుంటే 10కి డ్రాప్ అయింది. 1 అవర్ 40 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి. ఇది చాలా టైం పట్టింది. అమౌంట్ 707 రూపీస్ అయితే ఇచ్చిండు ట్రిప్. దాంట్లో నుంచి 8 రూపీస్ కట్ చేసుకొని మనకు వచ్చేసి 699 రూపీస్ అయితే ఇచ్చిండు. 26.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 1 అవర్ 31 మినిట్స్, గంటన్నర అయితే 1.5 అవర్ అయితే పట్టింది. ఇది మేలా వేస్టా చెప్పండి ఒకసారి మీరే. 700 వచ్చినాయి గంటన్నరలో 1.5 అవర్కి. దాని తర్వాత అయితే మనకి ఓలాలో ఏం పడలేదు. దాని తర్వాత కంటిన్యూ ర్యాపిడోలోనే ఉన్నాయి మనకి బుకింగ్స్. ఇవన్నీ ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది ర్యాపిడోలో. మనకు క్యాన్సిల్ అయితే 60 రూపాయలు వస్తుంది. ఇవన్నీ క్యాన్సిలేషన్ ఛార్జెస్ 60 రూపీస్. ఇది ఎక్కడి నుంచి, కోంపల్లి నుంచి పికప్ శివాజీనగర్ యశోద హాస్పిటల్ డ్రాప్. ఇది 60 రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ అయితే వచ్చినాయి. అది క్యాన్సిల్ అయింది. దాని తర్వాత వచ్చేసి 0.4 కిలోమీటర్స్ పికప్ కోంపల్లిలో. ఇది పికప్ డ్రాప్ వచ్చేసి 1.7 కోంపల్లి డ్రాప్. ఇది 120 రూపీస్ అమౌంట్ వచ్చింది. 4 మినిట్స్ టైం పట్టింది దీనికి. 120 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. దాని తర్వాత వచ్చేసి ఇందాక హైటెక్ సిటీలో డ్రాప్ అయిపోయినాక కూకట్పల్లికి ఖాళీగా వచ్చాను. కూకట్పల్లికి వచ్చాక కార్ఖానా అన్నది మనకి. ఇది పికప్ వచ్చేసి 1.7 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 18 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 454 రూపీస్ అమౌంట్ వచ్చింది. 18 కిలోమీటర్స్కి 48 మినిట్స్ టైం పట్టింది. కస్టమర్ పే చేసింది 404 రూపీస్. ర్యాపిడో వ్యాలెట్లో వచ్చేసి 50 రూపీస్ యాడ్ అయినాయి. అంటే కస్టమర్కి ఆఫర్ ఇచ్చిండు, 50 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చిండు. దాని తర్వాత వచ్చేసి అక్కడే పికప్ 0.5 కిలోమీటర్స్ పికప్, 1/2 కిలోమీటర్. డ్రాప్ వచ్చేసి శివాజీనగర్, ఇది క్లాక్ టవర్ కాడ అయితే టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ కాడ అయితే డ్రాప్ చేశాను. ఇది దీనికి వచ్చేసి 3 కిలోమీటర్స్ 14 మినిట్స్ 130 రూపీస్ అమౌంట్ వచ్చింది. అది కాక ప్లస్ ఎక్స్ట్రా 50 ఇచ్చారు కస్టమరు. ఎక్స్ట్రా 1 పర్సన్ ఎక్స్ట్రా ఉన్నారని 50 రూపీస్ అడిగాను, ఎక్స్ట్రా ఇచ్చాడు. 180 రూపీస్ అయితే ఇది మనకి. దాని తర్వాత క్లాక్ టవర్ నుంచి మనకి డైరెక్ట్ కోంపల్లి పడినది మనకి. డ్రాప్ వచ్చేసి 13.1 కిలోమీటర్స్ డ్రాప్ కోంపల్లి పడినది. ఇది తక్కువ చూపిస్తుంది కిలోమీటర్లు. కాల్ చేద్దాం ఒకసారి కస్టమర్కి, కాల్ చేసి కిలోమీటర్ చెక్ చేపిద్దాం. 395 రూపీస్ అమౌంట్ వచ్చింది. 29 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది. ఇది 39 మినిట్స్ టైం పట్టింది. ఇది కిలోమీటర్ రాంగ్ చూపిస్తుంది, ఒకసారి తర్వాత కాల్ చేద్దాం. మొత్తం వచ్చేసి అంతే, ఇంకా 1159 రూపాయలు ర్యాపిడోలో అయినాయి. ఓలాలో వచ్చేసి 1733 రూపాయలు అయితే అయినాయి. 1733 ప్లస్ 1000 కౌంట్ చేద్దాం ఒకసారి. 17 ఎంత అయింది టోటల్? 1733 ప్లస్ 1159 ప్లస్ కస్టమర్ 50 రూపీస్ ఎక్స్ట్రా.
2936 అయితే అయ్యింది. ఇప్పటికైతే 2936 రూపాయలు అయితే అయ్యింది. సాయంత్రం ఆ డ్యూటీ ఆన్ చేద్దాం. 4 అనేది ఆన్ చేసి ఒక 1000 లేదా 1500, అది డిపెండ్ ఆన్ బిజినెస్ని బట్టి 1000 లేదా 1500 చేసుకుందాం. లేదా నిన్నట్లాగైతే ఇంకేం కావాలి చెప్పండి. ఓకే, అయితే ఇప్పటికైతే ఉన్న ఫుల్ డేలో ఎప్పుడైనా కార్ తీయొచ్చు. ఫుల్ డే రెంట్ పడిపోయింది కాబట్టి సాయంత్రం తీద్దాం. ఇంకా 4కి లేదా 5కి అనేది ఆన్ చేస్తాను. ఇప్పుడు పోయి తినేసి ఆరామ్స్గా పడుకొని ఒక 2-3 గంటలు పడుకుంటాను. 2-3 అవర్స్ పడుకొని 4కి లేదా 5కి ఆన్ చేస్తాను. ఎన్ని గంటలకు ఆన్ చేశాను అని కూడా మీకు చెప్తాను. ఓకే, మరి అయితే ఇది మరి ఇప్పటికైతే 1 అయింది. టైము 2900 అయింది. రేపు సాయంత్రం కలుద్దాం. సాయంత్రం మళ్ళీ లాగిన్ చేశాక మళ్ళీ అన్నీ మీకు అప్డేట్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఇలానే చూడండి. స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఇంకా క్లారిటీగానే చెప్తాను మీకు. ఓకే, మరి అయితే హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈవినింగ్ ఆన్ చేస్తా అని చెప్పాను కదా. 5:30కి అయితే ఆన్ చేసిన. ప్రజెంట్ టైం వచ్చేసి 6:40 అవుతుంది. బుకింగ్స్ అయితే ఏం పర్లేదు. ఒక బుకింగ్ అయితే కంప్లీట్ అయింది. అది కూడా లోకల్ బుకింగ్. 5-6 కిలోమీటర్స్ వెళ్ళిన. అమౌంట్ అయితే ఇస్తుండు కానీ సర్జ్ అయితే చూపిస్తుండు కానీ బాగానే. ర్యాపిడోలో 1.2x 1.235 అట్లుంది కానీ సర్జ్ బుకింగ్స్ అయితే ఏం పడట్లేదు. సిటీలో పోదామంటే సిటీలో 10 కిలోమీటర్లు 45 నిమిషాలు, గంట అట్లా చూపిస్తుంది. ట్రాఫిక్ అయితే బాగా ఎక్కువ ఉంది సిటీలో కూడా. అది మరి ఇప్పుడైతే బంద్ చేసేద్దాం డ్యూటీ అనేది. ఉన్న బుకింగ్స్ కూడా ఏం లేవు కదా, ఎందుకున్నా. లోకల్ పోదాం అనుకుంటే లోకల్ కూడా ఏం పడట్లేదు. ఓకే, అయితే ఇప్పుడైతే మనము ఇప్పుడు ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఆ రైడ్ అనేది చూపిస్తాను. ఆ రైడ్ చూపించడం అయిపోయాక ఈరోజు వెహికల్ రెంట్ ఎంత పడింది, మనకి సిఎన్జి ఎంత పోయింది, మనకి ఎంత అమౌంట్ అనేది ఎంత పట్టిందా, ఎంత వచ్చిందా ప్రాఫిట్. 70 నిమిషాలు అంట, 20 కిలోమీటర్లు. ప్రాఫిట్ ఎంత వచ్చిందే అనేది మీకు క్లారిటీగానే చూపిస్తా చూడండి. ఈరోజు అయితే రెంట్ అయితే కొంచెం ఎక్కువే పోయింది. కొంచెం కాదు, చాలా ఎక్కువే పోయింది రెంట్ మాత్రం. మనకు ప్రాఫిట్ మాత్రం తక్కువే మిగిలింది. చూపిస్తే చూడండి. ఇవన్నీ ర్యాపిడోలో అయిపోయింది. 249 రూపీస్ రైడు. ఇవన్నీ 1.6 కిలోమీటర్స్ పికప్. డ్రాప్ వచ్చేసి 6 కిలోమీటర్స్. కోంపల్లిలోనే డ్రాప్ ఇది. కోంపల్లి పికప్, కోంపల్లి డ్రాప్. ఇది జేమెట్ల అని చూపిస్తుంది కానీ జేమెట్ల కాదు. ఇది డిమార్ట్ కాడ పికప్ చేసుకొని నోజివీడు సీట్స్ అశ్విని కాలనీ కోంపల్లిలో అయితే డ్రాప్ చేశాను. 6 కిలోమీటర్స్ డ్రాప్. పికప్ వచ్చేసి 1.6కి వెళ్ళాను. మనకు వచ్చేసి 249 రూపీస్ అమౌంట్ వచ్చింది. ఈ రైడ్కి 15 మినిట్స్ అయితే టైం పట్టింది. అమౌంట్ అయితే ఇస్తున్నా కానీ బుకింగ్స్ అయితే పడట్లేదు. లేవు, ఎందుకు ఏమో బుకింగ్స్ లేవు. ఓకే, ఇప్పుడైతే మొత్తం మనకి కౌంట్ చేసుకుందాం మనము. 1408 1408 రూపాయలు ర్యాపిడోలో. ఓలాలో 1700 పాడు లోడు కాదు. ఓకే, వచ్చింది 1733. ప్లస్ ఒక కస్టమర్ 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చింది కదా. 3191 ఈరోజు ఎర్నింగ్. దీంట్లో నుంచి ఫస్ట్ రెంట్ తీసేద్దాం. 1000 రూపీస్ రెంట్ పోతే 2191 2191 మనకి మిగిలింది రెంట్ బొంగ. ఇప్పుడు ఇందులో నుంచి గ్యాస్ తీసేయాలా. గ్యాస్ ఎంత అయింది? 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. డివైడెడ్ బై 20 చేద్దాం. కేజీ 20 ప్రకారం డివైడ్ చేసినట్లయితే 7.5 కేజీలు గ్యాస్ పట్టింది. దానికి మనము 7.5 కేజీలు అంటే కేజీ 112 రూపాయలు వేస్తే 840 రూపాయలు అయితే గ్యాస్ అయింది ఈరోజు. 2191 కదా, 2191 మైనస్ 840. ఓకే, 1351 రూపాయలు అయితే ఈరోజు మనకు ప్రాఫిట్. ఇది ఈరోజు గ్యాస్ కూడా కొట్టించిన చేద్దామని, కానీ బుకింగ్స్ అయితే పడట్లేదు. గ్యాస్ కూడా ఫుల్గా ఉంది, బుకింగ్స్ అయితే పడట్లేదు. ఇది 1300 అయితే ఈరోజు అయితే మిగిలినాయి మనకి. ఇది మరి అయితే ఉన్న ఈరోజు బిజినెస్. బుకింగ్స్ వచ్చేసి ర్యాపిడోలో 4 బుకింగ్స్ అయితే చేశాను. ఓలాలో 4 బుకింగ్స్ అయితే చేశాను. ర్యాపిడోలో
ర్యాపిడోలో 5, ఓలాలో 4, టోటల్ 9 బుకింగ్స్ అయితే చేశాను. 1300 అయితే ప్రాఫిట్ వచ్చింది. మార్నింగ్ వచ్చేసి 4:30 నుంచి 1 వరకు చేశాను. మళ్ళీ ఇప్పుడు ఒక 1 అవర్ చేశాను. మార్నింగ్ 8 అవర్స్, ఇప్పుడు 9 అవర్స్, 9.5 అవర్స్. రౌండ్ ఫిగర్ 10 అవర్స్ వేసుకుని 10 అవర్స్ అనుకుంటే మనకి 10 అవర్స్కి 1300 అయితే మిగిలింది ఈరోజు. ఇది మరి ఉన్న ఈరోజు బిజినెస్ వచ్చేసి రెంటే ఎక్కువ పోయింది, 1000 రూపాయలు రెంట్ ఈరోజు. ఇట్లుంటుంది బిజినెస్. డైలీ 600 పర్ రెంట్. మనకి ఎంతైతే అంత పడుతుంది. మనం డిపెండ్ ఆన్ బిజినెస్ తొందరగా చేసుకుంటే తొందరగా వెళ్ళిపోతాం. బిజినెస్ కానీ ఏం లేకుంటే రెంట్ అయితే ఎక్కువ పడుతుంది. ఈరోజు ఏమన్నా ఉంటాయని ఈవినింగ్ వచ్చినాం. అయినా మార్నింగ్ కూడా ఒక 1/2 అవర్ లేట్ అయిపోయింది. 12:30 వరకు కళ్ళు వెళ్ళింటే 600 పడేది. 1 వరకు ఉన్నాం కాబట్టి 1000 రూపీస్ అయితే రెంట్ వెళ్ళింది ఈరోజు. ఇది మరి ఉన్న ఈరోజు బిజినెస్ అయితే. మీకు కూడా వెహికల్ కావాలి, డ్రైవ్ చేయాలి అనుకున్నట్టయితే వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్లోనే మెసేజ్ చేయండి. వాట్సాప్ అనేది మెసేజ్ పెడుతున్నారు, వర్కింగ్ చేయట్లే అన్న, వర్కింగ్లో లేదు వాట్సాప్ అని. వాట్సాప్ అయితే నాది వర్కింగ్లోనే ఉంది. నెట్ ఆఫ్లో ఉంటుంది, నెట్ ఆన్ చేయను. అది ఎప్పుడంటే రూమ్ పోయినాక డైరెక్ట్ వైఫై కనెక్ట్ అవుతుంది. అప్పుడైతే మిమ్మల్ని నేను వాట్సాప్లోనే కాంటాక్ట్ అవ్వగలను. అది మరి డ్రైవింగ్లో ఉన్నప్పుడు అది వేరే మొబైల్, వాట్సాప్ దాంట్లో సిమ్ లేదు. అది మరి అయితే ఓకే అయితే ఉన్న ఈరోజు బిజినెస్ అయితే ఇది. వీడియో కానీ నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇంకేమైనా మర్చిపోయినా చెప్పడం, ఇంకేం మర్చిపోలేదు కానీ ఇంకా ఓకే మరి అయితే రేపు కలుద్దాం. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ మరి అందరికీ. గుడ్ నైట్.